Welcome to 24 Technologies. Our today's topic is instance scheduler. థియరిటికల్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ ఇది ఏదైతే ఉందో ఇన్స్టెన్స్ అండ్ స్కెడ్యూలర్ టూ పార్ట్స్గా డివైడ్ చేసి మీరు చూస్తే ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి? మన విఎమ్స్ వర్చువల్ మిషన్స్ కదా, మన విఎమ్స్ ఆర్ ఈసీ2 ఏవైనా మనము అనుకోవచ్చు. స్కెడ్యూల్ అంటే ఏంది అంటే పర్టికులర్గా ఒక టైంకు మీరు స్కెడ్యూల్ చేయండి, రైట్? ఈ స్కెడ్యూలర్ ఎందుకు, ఏ రకంగా మనకు యూజ్ అవుతుంది అనే దాని గురించి ఒకసారి ఆలోచిస్తే, ఈ ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ పక్కన పెడితే మీరు ఏదైనా ఒక టాస్క్ చేయాలి అనుకుంటున్నారు మీరు డైలీ. ఓకే, సపోజ్ టాస్క్ కూడా అవసరం లేదు, మీరు మార్నింగ్ 5 o'clock లేయాలి అనుకుంటున్నారు. మీరు ఏం చేస్తారు? ఒక అలారం పెట్టుకుంటారు, రైట్? మీ మొబైల్లో కానీ లేకపోతే ఏ పర్టికులర్ డివైస్ కానీ అలారం పెట్టుకుంటారు. ఆ టైంలో మీకు అది రింగ్ అవుతుంది అలా వితౌట్ యువర్ ప్రజెన్స్, అంటే ఒక ప్రీ స్కెడ్యూల్ లాగా. ఇక్కడ కూడా అంతే, ఇన్స్టెన్స్ అనేటివి మనం స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటాం. నాట్ ఓన్లీ ఇన్స్టెన్సెస్, ఏవైనా మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. లైక్ ఏఎస్జి కానీ, ఏఎస్జీస్, తర్వాత ఇన్స్టెన్సెస్, ఈ రకంగా ఏవైనా ఈసీ2సి ఏవైనా మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. బట్ దీనివల్ల నాకు యూజ్ ఏది అనుకుంటే, మనకు డైలీ మనం లాస్ట్ ఏం చేస్తాం? వర్కే కదా చేసేది. వర్క్ మీరు 8 to 9 hours 8 to 9 hours అనుకోండి మీరు వర్క్ చేసేది. 12 hours అనుకుందాం. 12 hours వర్క్ చేస్తున్నారు అంటే దాంట్లో 8-9 hours మీరు వర్క్ చేస్తున్నారు. రిమైనింగ్ టైంలో మీ ఈసీ2 ఏమవుతూ ఉంటుంది? రన్ అవుతూ ఉంటుంది, స్పిన్ అవుతూ ఉంటుంది. స్పిన్ ఇన్ ద సెన్స్ రన్నింగ్. ఆ ఈసీ2 ఇన్స్టెన్స్ రన్ అవుతూ ఉంటుంది. బట్ దాన్ని స్టాప్ చేయకుండా మీరు రన్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ సర్వీస్ మీరు యూజ్ చేసుకున్నందుకు అమెజాన్ వాళ్ళకి యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్. ఓకే, ఆ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, రైట్? దాన్ని నేను ఏమైనా ఓవర్కమ్ చేయొచ్చా అంటే, టైం స్టాంప్స్ తోటి, అంటే ఈ టైం నుండి ఈ టైం వరకు వర్క్ అవ్వాలి అండ్ ఆటోమేటిక్ దాని తర్వాత స్టార్ట్ కానీ లేదు అంటే స్టాప్ కానీ, ఈ ఆపరేషన్స్ వితౌట్ మై ప్రజెన్స్ జరగాలి. అంటే ఒక స్కెడ్యూల్ ఏం చేసి పెడతాను, ఈ డేలో ఈ టైం. అండ్ సాటర్డే సండేస్ మీకు వర్క్ కాకూడదు, ఎందుకంటే హాలిడేస్ కదా, వీక్ ఆఫ్. ఆ టైంలో నాకు వర్క్ కాకూడదు అన్నప్పుడు వాటిని ఏం చేయొచ్చు మనము? ఆటో స్టార్ట్ కూడా చేయడానికి నాకు స్కోప్ ఉంటుంది. దీనివల్ల, ఈ రకంగా చేయడం వల్ల మీకు బిల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ టు 60% to 70% మీరు మేనేజ్ చేసుకోవచ్చు బిల్స్. మీ బిల్లింగ్ ఏదైతే ఉందో 100 రూపీస్ పడే దగ్గర మీకు 30 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ పడుతుంది. ఎందుకంటే సాటర్డే సండే రన్ చేయరు. అట్ ద సేమ్ టైం డైలీ 12 hours రన్ చేస్తున్నారు. కంటిన్యూగా రన్ అయితే మీకు 100 రూపీస్ పడే దగ్గర 30 రూపీసే పడుతుంది. 30 రూపీస్ ఆర్ 40 రూపీస్. ఇది మనకు బెనిఫిటే కదా, కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఈ ఇన్స్టెన్స్ షెడ్యూల్ చేయడానికి అండ్ ఏం యూజ్ చేయాలి అంటే, క్లౌడ్ ఫార్మేషన్లో స్టాక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ స్టాక్ను మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టాక్ను మీరు డైరెక్ట్గా క్లౌడ్ ఫార్మేషన్లో స్టాక్స్ అని క్రియేట్ చేసినప్పుడు మనకు కష్టం. ఒక స్కెడ్యూల్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసిన తర్వాత మనం రీడైరెక్ట్ ఇక్కడ నుండి కాకుండా, అమెజాన్ పోర్టల్ ఏదైతే ఉందో ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ ఆన్ ఏడబ్ల్యూఎస్ అని టైప్ చేయండి గూగుల్లో, మీకు ఒకటి వస్తుంది. అక్కడ నుండి మీరు రీడైరెక్ట్ అయితే, అక్కడ నుండి లాంచ్ చేయాలి అనుకుంటే ఏమవుతుందంటే, S3 బకెట్ అంటే అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసే ఒక ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ను బేస్ చేసుకొని మీకు ఈ స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు సార్, నాకు ఓన్గా నేను చేసుకుంటాను, నాకు నాకు ఐఎమ్ గుడ్ ఇన్ దిస్ అని చెప్పేసి మీరు అనుకుంటే ఆ రకమైనా పోవచ్చు. బట్ యు ఆర్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు చూస్ దట్ స్కెడ్యూలర్ ఆప్షన్ ఫ్రమ్ అమెజాన్ పోర్టల్. ఈ రకంగా మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. స్కెడ్యూల్ చేసుకున్న తర్వాత మీ ఆర్డిఎస్ కానీ, మీ ఆర్డిఎస్ ఇన్స్టెన్సెస్కి, లేకపోతే మీ ఈసీ2 ఇన్స్టెన్సెస్కి ఇవన్నీ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. బట్ అన్ని ఇన్స్టెన్సెస్కి మనం చేస్తామంటే, అన్ని సర్వర్స్కి మనం చేయం. ఎందుకంటే ఈ కామర్స్ సైట్ చూసినారు అంటే అవి మీరు షట్ చేయడానికి ఉండదు. అవి రన్ అవుతూ ఉంటేనే మీ ఎండ్ యూజర్ ఆ ఈ కామర్స్ సైట్లో మీరు ఏవి లైక్ వాడు పెట్టిన ఏవైనా ఇమేజెస్ లైక్ డ్రెస్సెస్, క్లాత్స్ సంబంధించినవి ఏవైనా మీకు కనిపిస్తాయి. అంటే సర్వర్స్ అన్నీ నువ్వు షెడ్యూల్ చేయవు, కొన్ని మాత్రం. అంటే నీ వర్క్స్ ఏవైతే చేసుకుంటావో వర్క్ లొకేషన్లో ఉన్న సర్వర్స్ను అవసరం లేనప్పుడు వాటిని టర్న్ ఆఫ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే టాపిక్ ఏంటి? ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ అనేది ఏడబ్ల్యూఎస్లో మనకు. ఇది దీంట్లోనే కాదు, అజూర్లో కానీ, జీసీపీలో కానీ ప్రతి ఒక్కటి మనము ఆటో షెట్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. మనము అది రియల్ టైంలో యూస్ చేస్తాం. ఎందుకంటే మనం ఆ ఇన్స్టెన్స్ పైన వర్క్ చేయనప్పుడు ఆటోమేటిక్గా అది షెట్ కావాలి అని చెప్పేసి, ఆ టైం స్టాంప్స్ ఏ డేలో అండ్ ఏ టైంలో అది ఆటో స్టార్ట్ కావాలి, ఆటో షెట్ కావాలి అనేది మనం పెట్టుకోవడానికి
మనకు స్కోప్ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ టుడే స్మాల్ సెషన్. ఇది మనం రియల్ టైంలో చేస్తామంటే 100% మనం చేస్తాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డెడికేటెడ్ సెషన్స్ కోసం కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. అండ్ ఈ మంత్ 15th అండ్ 1st మనకు సెషన్స్ అనేటివి ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.